అన్యక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను పరిరక్షించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కబ్జాదారుల ఆధీనంలో ఉన్న భూములు స్వాధీనం చేసుకునేందుకు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతామన్నారు. హైదరాబాద్ అవిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ 51 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఈవోలుగా పదోన్నతి ఉత్తర్వులను మంత్రి అందజేశారు. అలాగే అర్చక సంక్షేమ నిధి ద్వారా పదవి విరమణ చేసిన అర్చకులకు గ్రాట్యుటీ ఉత్తర్వులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈవోలుగా పదోన్నతి కల్పించిందన్నారు. తాము రిటైర్ అయ్యే లోపు పదోన్నతి దక్కుతుందో లేదో అనే ఆవేదనలో ఉద్యోగులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఇక తమ ప్రజాప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు దేవాదాయ శాఖకు మంచి పేరు వచ్చేలాగా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈరోజు దేవాదాయ శాఖ తరఫున ప్రమోషన్స్ దాదాపు 51 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా దశాబ్దాల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో నెలల తేడాలోనే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈరోజు మేము ఈవోలుగా ప్రమోషన్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అనుకున్నారు అసలు మేము ఈవోగా రిటైర్ అవుతామా కామా అనేటువంటి ఒక సందిగ్ధంలో బాధలో వాళ్ళు ఉన్న సమయంలో మరి మేము మా డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అయితేమి సెక్రటరీ గారు అయితేమి ఏసీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా చాలా పట్టుదలతోటి ఈ ఫైల్ అంతా కూడా మూవ్ చేసి ఈరోజు వాళ్ళ చేతికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్ మేము ఈవోగా కాకుండానే అవుతామనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆర్డర్స్ తీసుకోవడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది, మీ డ్యూటీస్ బాగా చేయాలని చెప్పి. కాబట్టి దేవాదాయ శాఖకు మంచి పేరు తెస్తారని వాళ్ళు ఆశిస్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు కమిటీ చేసి వాళ్ళ ద్వారా మాకు రిపోర్ట్ తెప్పించుకొని ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఏ విధంగా వాటిని మనం చేజిక్కించుకోవాలి. కొన్ని మనకు దాంట్లో కూడా ఇక్కడ కోర్టులో కూడా పెండింగ్ ఉన్నటువంటి కూడా చాలా రోజుల తరబడి ఉంటా ఉన్నాయి. దాన్ని కూడా ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద